అందరికీ చెప్పండి. ఈరోజు అంతా ముప్పై ఒకటవ జన్మదిన మనం జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు మాట్లాడే అవకాశం బాగా నాకు ఇచ్చారు. బాబాకి ధన్యవాదాలు, అలాగే సాయి అని కూడా ధన్యవాదాలు. బాబా చెప్పేది నాకు నాకు అర్థమైంది, నాకు గుర్తొచ్చింది, నేను చదువుకున్నది చెప్తాను. ఇప్పుడు ఆ ఒకదానికి ఒకటి ఇంకేంటే మూడు చేయబోతా. పలికేది మేము, పలికించేది నీవు, నడిచేది మేము, నడిపించేది నీవు. నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు, నీ ఆజ్ఞ పాలింతుమురా ఓ మేఘే. అవతారమూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే. మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే. మనందరికీ కూడా బాబా ఏం చెప్పారంటే, నా నామాన్ని అందరికీ వినిపించండి అని చెప్పారు. అది వాళ్ళకి నచ్చుతుందా నచ్చదా, వాళ్ళు ఏమనుకుంటారు, ఇది మనం ఆలోచించగలండి. బాబా నామాన్ని అందరికీ వేస్తే తర్వాత పని ఆయన చూసుకుంటారని చెప్పారు. మనమే ప్రచారం అంటే మనం ప్రచారం చేయట్లేదు, బాబా చెప్పిన పని చేస్తున్నాం. బాబా చేసింది చేయట్లేదు, చెప్పిన పని చేయమని చెప్పారు కదా. బాబా నామాన్ని అందరికీ వినిపిస్తూ ఉన్నాం. జయమేహర్ బాబా అంటే అవతల వాళ్ళు అంటారు, మొహమాటానికైనా అంటారు. అలా అనిపిస్తాం అందరి చేత, అలా అనిపిస్తుంటాము. తర్వాత ప్రసాదం అందరికీ పంచాలనుకో. ప్రసాదం ఇస్తాం కదా మనం, మన చేతిలో ఉన్న ప్రసాదాన్ని మొన్న ట్రైన్లో వస్తున్నప్పుడు ప్రసాదం హైదరాబాద్ నుంచి పట్టుకొస్తున్నాం కదా. పట్టుకొస్తున్నప్పుడు ట్రైన్లో ఉన్న ప్రసాదాన్ని అక్కడ మా పక్క సీట్లో ఉన్న వాళ్ళు ముగ్గురు మాతో మాట్లాడారు అనమాట. అంటే కొంచెం వాళ్ళు సీట్ అవి చూపించడం, సీట్ నెంబర్ అది చూపించడం, వాళ్ళు మన తెలుగు వాళ్ళే, వాళ్ళు మాట్లాడారు. ఆ హిందీ వాళ్ళు ఎవరితో కొంచెం చేంజ్ కోసం అడిగాను అన్నమాట. వాళ్ళు మాట్లాడారు, అందుకు వాళ్ళకి ప్రసాదం ఇద్దాం అనుకున్నాను. నేను అనుకుని ప్రసాదం ఇస్తానని చెప్పి పార్వతీయ గారిని వాళ్ళకి ఇవ్వడం మర్చి నేనే తీశాను. అంటే వాళ్ళకి ఇప్పించలేదు బాబా. నేను అనుకున్నాను కానీ బాబా ఇప్పించలేదు. కానీ అక్కడ చిన్న పిల్లలు అమ్మాయికి మాత్రం ఇచ్చాము ప్రసాదం. అంటే ఎవరికి ఒక మాట పలికించి, ఒక పాట పాడించి, ఏ మనసుని నీవు చేర్చదవు, ఓ ప్రేమ సాగరా నేను తెలుసుకోగలనా అని శ్రీనాథుడు రాశాడు. అంటే ఎవరికి ఎప్పుడు అవకాశం ఇస్తారో ఆయన ఇచ్చి ప్రకారం వెళ్తుంది. అమ్మాయి ప్రసాదం తింది అంటే అమ్మాయి రేపు పొద్దున్న బాబా ప్రేమికురాలు, గొప్ప ప్రేమికురాలు అవుతుంది. అది ఆయన ఇచ్చి ప్రకారం. ఎవరి దగ్గరైనా మనం నామం వినిపించాము, ఎవరికైనా ప్రసాదం ఇచ్చామంటే ఖచ్చితంగా వాళ్ళు బాబా దృష్టిలో ఉన్న వాళ్ళు. అందులో మనం చేసింది ఏం లేదు, మన గొప్పతనం ఏం లేదు. ఆ ముగ్గురికి ఇవ్వాలకు నేను తీశాను, అంటే బాబా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అయితే ఇప్పుడు ఏం చెప్తారో అన్నది నేను చాలా రాసుకొచ్చాను. ఇవన్నీ చెప్పాలని ఇవన్నీ చెప్పేస్తాను రోజులు. అయితే బాబా ఎప్పుడు పుట్టారు అంటే 1894 ఫిబ్రవరి 25 కదా బాబా జన్మం. 1892లో షెహర్యార్కి షిరీన్వాన్కి వివాహం అయింది. 93లో జంషెడ్ పుట్టడం, తర్వాత బాబా జన్మం. బాబా పుట్టాక చాలా శ్రీకృష్ణుడి లీలలు ఎన్నైతే ఉన్నాయో బాబా చిన్నతనంలో కూడా అవే లీలలు షిరీన్వాన్కి అందరికీ కూడా కనిపించింది. అలాగే బాబా 5 సంవత్సరాల వయసులో గుజరాతీ స్కూల్లో ఆయన చదువుకుంటున్నప్పుడు ఆయనకి దివ్యానుభవం కలిగింది. అప్పుడు అంటే అది ఆ దివ్యానుభవాన్ని ఆయన అనుభవించాడు 5 సంవత్సరాల వయసులో గుజరాతీ స్కూల్లో బాబా చదువుతున్నప్పుడు. తర్వాత బాబా చదువు అంతా అవడం 1911లో దక్కన్ కళాశాలలో జూనియర్ కాలేజ్లో జాయిన్ అవ్వడం. అప్పుడు నాకు స్థాపించడం జరుగుతుంది 1911. అంటే ఫస్ట్ ఇయర్ అనుకుంటా, బాబా ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు. ఈ క్రమంలోనే ఆయన దక్కన్ కాలేజ్కి హసరత్ బాబాజీ ఎక్కడైతే ఉందో అక్కడ నుండి బాబా వెళ్ళడం. ఇవన్నీ మనకు తెలుసు, కానీ గుర్తు చేసుకోవడం కోసం నేను ఇయర్స్ అన్ని రాసుకున్నాను. అయితే 1912లో ఆయన ఒక దివ్య ప్రకాశాన్ని చూశారన్నమాట బాబా. చూసి కొంచెం అంటే ఆయనలో మార్పు వస్తుంది. 1912 11లో దక్కన్ కళాశాలలో జాయిన్ అవ్వడం, 12లో ఆయన దివ్య ప్రకాశాన్ని చూసిన తర్వాత ఆయనలో అంటే భౌతికమైన వాటి నుంచి ఆసక్తి తగ్గిపోవడం జరుగుతుంది. 1913లో షిరీన్వాన్ హజరత్ బాబాని పిలుస్తారు. బాబాని పిలిచినప్పుడు బాబా దగ్గరికి వెళ్తే నా ప్రియమైన కొడుక అని ఆవిడ కౌలించుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆవిడ కౌలించుకున్నారో
పూర్తిగా బాబీ చైతన్యం ఏదైతే ఉందో అది పొందుతుంది. ఇలా ఆవిడ రోజు ఆయన దగ్గర బాబా అర్జున్ బాబాజీ దగ్గరికి వెళ్ళడం 1913 నుంచి ప్రతిరోజు వెళ్ళడం 1914 జనవరిలో బాబాజాన్ అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు బాబాజాన్ గుర్తి స్థానంలో ముద్దు పెడతారు. ముద్దు పెట్టాక తర్వాత 1914 జనవరి బాబా ముద్దు పెట్టాక హజరత్ బాబాజాన్ బాబాకి గుర్తి స్థానంలో ముద్దు పెట్టాక పూర్తిగా బాబీ చైతన్యాన్ని కోల్పోతారు ఆయన. అంటే ఇంకా పూర్తిగా ఈ భౌతిక జ్ఞానం అనేది కూడా ఉండకుండా ఆయన అంటే ఒక పిచ్చివాడు ఎలాగైతే బిహేవ్ చేస్తాడో అన్నం ఇచ్చినప్పుడు అది చేతిలో వేసేసుకోవడం ఇలా ఏమో చేస్తుంటారు అవన్నీ మనకు తెలుసు. అలా ఎన్ని సంవత్సరాలు గడిచింది అంటే 1915 బాబా గారు హజరత్ బాబాజాన్ దగ్గరికి వెళ్ళాక 15లో నారాయణ మహారాజ్ దర్శనం. ఆయనేమో తన సింహాసనంపై కూర్చోబెట్టి బాబాని నారాయణ మహారాజ్ తన సింహాసనంపై కూర్చోబెట్టి ఆయనకు మామిడి పళ్ళ రసం ఇస్తారు. అది అయిపోయాక తర్వాత షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్తారు. తాజుద్దీన్ బాబా సారీ 1915 నారాయణ మహారాజ్ తర్వాత తాజుద్దీన్ బాబా తర్వాత షిరిడి సాయిబాబా దర్శనం ఆయన రెండి వెళ్తున్నప్పుడు అంటే ఆయన కాలు తీర్చుకోవడానికి వెళ్ళడం దాన్ని ఏంటి అంటారు ఆయన మామ అదే ఊరేగింపుతో షిరిడి సాయిబాబా వెళ్ళడం బాబా చూసి ఆయన పర్వతి గారిని సంబోధించడం ఇవన్నీ కూడా జరుగుతాయి. తర్వాత ఉపాసని దర్శనం చేసుకుంటారు బాబా. అవి చేసుకున్నాక 1916లో లాహోర్ నాటక కంపెనీలో మేనేజర్ గా జాయిన్ అవుతారు బాబా. జాయిన్ అయ్యి కొన్నాళ్ళు అక్కడ చేశాక తండ్రి బెహరం కలిసి సారా దుకాణం ప్రారంభిస్తారు. ఆ సారా దుకాణంలో బాబా వచ్చేస్తారు. వచ్చేసి అక్కడ చేస్తూ ఎవరైతే సారా తాగడానికి వస్తున్నారో వాళ్ళందరినీ ఆ సారా తాగడం మాన్పించడానికి సారా తాగడం మాన్పిస్తూ మీరు కొడుకు పెట్టుకుంటే సారా కొడుకు దాని మీద మీరు బతుకుతున్నారు. కానీ సారా తాగడం మాన్పించేస్తారు. కానీ బాబా సారా తాగడం మాన్పించేసి ప్రేమ మత్తులో వాళ్ళు మునిగేలాగా ఆయన ప్రయత్నాలు చేయడం అది జరుగుతుంది. 1915 నుండి 1921 వరకు అతను దివ్య చైతన్యంతో పాటు భౌతిక చైతన్యం కూడా అనుభవించి ఆఖరికి అలా తన ప్రయాణం అలా సాగిస్తూ 1921 ఆదినేయాలి తల్లి గుల్మాయి ఉన్నారు కదా, గుల్మాయిని బాబా నా ఆధ్యాత్మిక తల్లి అని పిలిచేవారు. గుల్మాయి అసలు తల్లి గుల్మాయి అయితే ఆధ్యాత్మిక తల్లి ఎవరు అంటే గుల్మాయి అని చెప్పి బాబా అన్నారు. 1922 ఉపాసని మహారాజు వాళ్ళ శిష్యులందరినీ పిలిచి బాబాకేమో లేఖను ఈ యుగానికి అవతార పురుషుడు నా తాళం చెందిన ఆయన చేతికి ఇచ్చేస్తున్నాను, ఇక నుండి మీ అందరూ కూడా లేఖన్ దగ్గరే ఉండండి, ఆయన కొడుకు విడవకండి అని ఉపాసని మహారాజ్ చెప్పడం. తర్వాత ఆయన శిష్యులందరూ బాబా దగ్గరికి రావడం జరుగుతుంది. 27 జనవరి 1922 పూనా కుటీరంలో మొదటి ఆశ్రమం బాబా స్థాపిస్తారు. అక్కడ ఏంటంటే రాత్రి కాలంలో అప్పటి నుంచి ప్రారంభమవుతుంది. జనవరి 1922 పూనా కుటీరం దగ్గర నుంచి రాత్రి కాలంలో ఉండడం. బాబా ఎవరో ఒక రాత్రి కాలంలో ఉంటారు. ఈ రాత్రి కాలంలో ఉండేటప్పుడు బాబా ఏం అంటే బాబా ఎవరు చూడకూడదు. రాత్రి కాలంలో ఉన్నవాళ్ళు కూడా బాబా ఏం చేస్తున్నారు అన్నది చూడకూడదు, అది రూల్ అప్పుడు. అయితే ఇక్కడ జంషెడ్ ఇరానీ ఈయన జంబు మామ అంటారు. ఆయన ఏం చేస్తారంటే బాబా రాత్రిపేట ఎప్పుడు ఉంటారు కదా, ఎవరిని చూడగలుగుతారు, ఇదేదో చూద్దామని చెప్పి ఒక రోజు ఏం చేస్తారంటే దొంగతనంగా వెళ్తారన్నమాట. ఆ రూట్లన్నీ కూడా ఆయనకు కొట్టిన వెళ్ళి ఆ పూనా కుటీరం ఎక్కడైతే ఉందో ఆయన మామూలుగా అయితే ఆయనకి ఆ రూట్లన్నీ తెలుసు అన్నమాట. కల్లో కూడా ఆయన మర్చిపోరు. అలాంటిది బాబా టెస్ట్ చేయడానికి వెళ్ళడం ఆయన పూర్తిగా మర్చిపోతారు. ఎక్కడ తిరుగుతాడో ఏంటో మొత్తానికి మర్చిపోయి అంతా ఊరంతా తిరిగేసి తెల్లవారుజాము ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయి బాబా దగ్గరికి మన్నాడు ఉదయం వస్తారు. ఒకసారి రాత్రి నువ్వు పడుతున్నావా అని అడుగుతారు. బాబాకి తెలియదా, సమర్థుడు ఆయనకి తెలియదా, పడుతున్నావా అని అడిగి సమాధానం చెప్పాలన్నమాట. అర్థమైపోతుంది బాబాకి తెలుసు, విషయం తెలిసిపోయింది అని అర్థమైపోతుంది. కానీ బాబా కూడా చెప్పరు, కానీ బాబాకి తెలుసు ఈయన తిరిగాడు అంటే. ఆయన మనం టెస్ట్ చేయాలి అనుకుంటే మనకి మొట్టికాయలు ఖచ్చితంగా పడతాయి. ఆయన టెస్ట్ చేయాలనుకోకూడదు. అలా అనుకున్నందుకు ఆయన రాత్రంతా తిరిగేసి పాపం నిద్ర లేకుండా తిరిగేసి ఇంటికి వెళ్ళిపోతారు జాగ్రత్తగా. 1972 సంవత్సరం మే 22వ తేదీ ఉదయం 2 గంటలకు బాబా 47 మంది శిష్యులతో ముంబై ప్రయాణం. ఆ పూనా కుటీరం ఏదైతే ఉందో దాన్ని మూసివేస్తారు, వేసి ముంబై వెళ్తారు. ఈ ముంబై ఏంటి, రెండో ఆశ్రమంలో మంచినీళ్ళు యూనియన్. ఈ మంచినీళ్ళు యూనియన్ కోసం చెప్పుకోవాలంటే అది చాలా అంటే చాలా మనకి ఆధ్యాత్మిక శిక్షణ, కఠినమైన శిక్షణలు బాబా అక్కడ
ఎవరైతే బృందం వచ్చారో వాళ్ళకి చాలా కఠినమైన శిక్షణ ఇచ్చారు. ఆధ్యాత్మిక శిక్షణ రెండోది. మొదటిది గురాలు. ఇందులో ఏంటి 22 మంది హిందువులు బాబాతో అప్పుడు వెళ్ళేవాళ్ళు, 12 మంది ముస్లింలు, 11 మంది జురాస్ట్రియన్లు, మొత్తం 45 మంది బాబాతో అక్కడికి వెళ్ళారు. అయితే మంచి జీవితంలో ఉండేలా బాబా ఏం చెప్పారంటే ఉపాసిని మహారాజ్ జీవిత చరిత్రని రాయాలి, అది ఆలంబన అనే పేరుతో రాసి అది పేదవాళ్ళందరికీ పంచాలి అని బాబా అనుకుంటారు. అనుకుని దాన్ని అది ఎవరు సౌరభ్జీ దేశాయ్, ఆయన నవసారికి చెందిన రచయిత, ఆయన పెద్ద రచయిత, ఆయన అడుగుతారు అది ట్రాన్స్లేట్ చేయమని. అడిగేసరికి ఆయన ముందు ఒప్పుకోడు, సౌరభ్జీ దేశాయ్ ముందు ఒప్పుకోకుండా ఆయన తర్వాత తెలుస్తుంది హ్యూమా పేరుతో రచనలు చేస్తున్నది బాబామే అని తెలుసుకుని తర్వాత అంగీకరిస్తారన్నమాట. అంగీకరించి మొదలు పెడతారు. అంటే మనకి మామూలుగా ఒకటి ఏదైనా చిన్న ప్రశ్న కానీ సమాధానం రాయాలంటే చాలా ఆలోచిస్తాం, చాలా డౌట్లు వస్తాయి. మనం ఒక ఎగ్జామ్ రాసామంటే చాలా డౌట్లు వచ్చేస్తాయి. అలాంటిది జీవిత చరిత్రని ట్రాన్స్లేట్ చేయడం, ఈయనకి ఎక్కడ లేని డౌట్లు వస్తాయి. స్వరాజ్యం చేస్తాయి. అప్పుడు ఫోన్లు లేవు కదా, ఫోన్ లేవు, ఉత్తరాలు రాసుకునేవారు. బాబాకి ఆ డౌట్ అన్ని కూడా ఆయన ఉత్తరం రాసుకున్నారు. ఆయన ఉత్తరం పోస్ట్ చేసేసరికి బాబా దగ్గర నుంచి ఆన్సర్ ఆయన వదిలేస్తుంది. అంటే బాబాకి తెలుసు, బాబా సర్వజ్ఞుడు, బాబాకి తెలియదు ఏం లేదు, మనకి తెలియదు, కానీ ఆయనకు తెలుసు. ఆయన వెంటనే అంటే పోస్ట్ చేసి ఆయన ఇలా పోస్ట్ లో కూడా 2 పేజీలు వెంటనే ఆయన బాబా దగ్గర నుంచి సమాధానం ఏదైతే ప్రశ్నలో సమాధానాలన్నీ కూడా వస్తాయి మేడం. అంటే బాబా సర్వజ్ఞత మీద అప్పటి నుంచి చాలా దృఢ విశ్వాసం పెరుగుతుంది. దృఢ విశ్వాసం కోసం వస్తే కనుక అయితే ఈ ఆనందం అనే పేరుతో పంచమన్నారు కదా, ఈ పనిని గనీకి అబ్దుల్లాకి అప్పచెప్పారు బాబా. గనీ అబ్దుల్లా ముస్లిమ్స్ కదా, ఆ పుస్తకాన్ని తీసుకెళ్ళి ఆ ముస్లిం ఏరియా ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మీరు అమ్మండి అని చెప్తారు. అక్కడికి వెళ్ళి గనీ అబ్దుల్లా ఇప్పుడు కూడా ముస్లిమ్స్, ఆ ముస్లిం ఏరియాకి వెళ్ళేసరికి వాళ్ళందరూ కూడా తిడతారన్నమాట. మీరు అలాగా ఇలాగా మీరు ముస్లింలు కాదు అని వాళ్ళిద్దరిని తిడతారు. ఏం తిట్టినా వాళ్ళు పట్టించుకోకుండా బాబా మీద భక్తితో, బాబా మీద ప్రేమతో, బాబా మీద విశ్వాసంతో బాబా ఏదైతే అప్పచెప్పారో ఆ పనిని వాళ్ళు పూర్తి చేస్తారు. అంటే వాళ్ళు అంత విశ్వాసంతో ఉండేవారు. బాబా ఏం చెప్పినా సరే వెనకడి వేసేవారు కాదు. నాకు ఒకసారి అనిపిస్తుంది, అంటే మనం ఆ ప్లేస్ లో, నేను ఆ ప్లేస్ లో ఉంటే నేనేం చేస్తాను డౌట్ వచ్చేస్తుంది. అంటే కొన్ని ప్రశ్నలు కొన్ని బాబా ఇచ్చిన మండలి వాళ్ళకి ఇచ్చింది నేను ఆ ప్లేస్ లో ఉంటే చెయ్యగలనా, చెయ్యలేనేమో అని అనుమానం వస్తుంది అన్నమాట. కానీ చేయలేదని అనుకుంటున్నాను నేనైతే. వాళ్ళు కనుక వాళ్ళ మండలి వాళ్ళు కనుక బాబాతో ఎన్నో జన్మల సంబంధం మనకి ఉంది, ఎన్నో జన్మల సంబంధం ఉండబట్టే మనం ఇక్కడ ఈ రోజు ఇక్కడ నిలిచి మాట్లాడుతున్నానంటే ఆయన ఇచ్చిన అవకాశం, ఆయన మన మీద ప్రేమ, ఆయన చాలా ప్రేమ. మనం ఆయనని ఎక్కువగా ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన మనకి చాలా ఎక్కువ ప్రేమిస్తారు. ఆయన మనకి అవకాశాలు ఇస్తూనే ఉంటారు. ఆ అవకాశాన్ని మనం అందుకుని ముందుకు సాగాలి. ఓకేనా? అయితే 1923 ఏప్రిల్ 19 మంచి ఈవినింగ్ ఎత్తివేసేసి అహ్మద్ దగ్గరకు ప్రయాణం. అహ్మద్ దగ్గర వచ్చాక ఏంటి, 13 మంది శిష్యులు మాత్రమే బాబాతో ఉన్నారు. 45 మందితో మంచి ఈవినింగ్ వెళ్ళారు కదా, 13 మంది శిష్యులు ఉండి ఈ 13 మంది ఏం చేశారు, 13 మందికి వచ్చారు, మిగతా వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు. వాళ్ళకి అంతవరకే ఇళ్ళకి వెళ్ళిపోయి తర్వాత ఎట్లా వస్తారు కానీ హైదరాబాద్ రాష్ట్రంలో ఏదైతే ఉందో అక్కడికి 13 మంది శిష్యులతో మాత్రమే బాబా చేరుకున్నారు. 13/5/1923 హైదరాబాద్ చేరుకుని విస్తృత పర్యటనలు 23 నుండి బాబా విస్తృత పర్యటనలు చేస్తూ 24 ఫిబ్రవరి 19 బాబా 30వ జన్మదినం ఆ రోజు నుంచి ఏకాంతవాసం ఉపవాసం కార్యక్రమాన్ని బాబా ఆ రోజు నుంచి 30వ జన్మదినం ఏదైతే ఉందో ఆ రోజు నుంచి బాబా ప్రారంభించారు. అయితే బాబా చెప్పిన పనులు కానీ లేకపోతే బాబా చేసే ఆదేశాలు కానీ ఎవరైనా పాటించకపోతే లేకపోతే బాబా చెప్పేది తప్పితే కనుక దానికి శిక్షలు బాబావే వేసుకునేవారంట. అంటే ఆ మండలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బాబా శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక తన ఆదేశాలని విఫలమైతే ఆ దానికి శిక్ష ఆయన వేసుకుని చెంపలు గట్టిగా వాయించుకోవడం అని బాబావే శిక్ష వేసుకునేవారు, మండలి వాళ్ళకి వేసేవారు కాదు. 23/4/1924 జోపిడి వద్ద సప్తవర్ణ పతాక ఆవిష్కరణ. ఈ సప్తవర్ణ పతాకం ఎందుకంటే అక్కడ జోపిడి చుట్టూ ఉన్న మొక్కలు అవి ఆవులు మేకలు అవి తెలియకుండా ఆ పతాకం ఒకటి ఎగరేసుకుందామన్నా దానికి అందరూ తలుపులు తొలగి సూచించడం, సప్తవర్ణాన్ని చెప్పడం జరుగుతుంది, అది ఎగరేయడం జరుగుతుంది. 21/1927 పర్యటనల విరామం ఇచ్చి హైదరాబాద్ లో కార్యక్రమాన్ని విస్తృతం చేశారు. 21/3/1927
హైదరాబాద్ లో ధర్మాసుపత్రి స్థాపించారు బాబా. అక్కడ ఏంటంటే ఆసుపత్రి 15 నెలలు అసలు ఏ ఆటంకం లేకుండా అది ఆసుపత్రి కొనసాగింది. 7,500 మంది రోగులు చికిత్స పొందారట అప్పట్లో. అంటే ఫ్రీ, ఉచితమే కదా ఇది అప్పుడు. తర్వాత హజరత్ బాబా సంస్థ స్థాపించారు. 25/3/1925 ఆసుపత్రి ప్రారంభించిన 4 రోజుల్లోనే ఈ పాఠశాల కూడా ప్రారంభించారు. భోజన సదుపాయం కూడా ఉండేది అప్పట్లో. ఉచిత భోజనం, ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఇవన్నీ అప్పుడే బాగా పునాది వేశారు అప్పట్లోనే. 20 మందితో ఈ వాళ్ళు ఆ మగపిల్లలతో 20 మందితో ప్రారంభమైంది. 150 మందికి అది పెరిగింది. తర్వాత కుష్ఠవారాశ్రమం, కుష్ఠవారాశ్రమం స్థాపించి కుష్ఠవాడికి సేవ చేశారు బాబా. వారికి స్నానాలు చేయొచ్చు, అంటే మామూలుగా అయితే మనం కుష్ఠవాడిని చూడదు కదా, వారికి సేవ చేయొచ్చు, వారికి స్నానాలు చేయొచ్చు, వాళ్ళ రెట్టలు ఎత్తి పాల్పోయడం, ఇవన్నీ కూడా బాగా చేశారు. 1/5/1922 మెహరాశ్రమాన్ని ప్రారంభించారు. ఈ మెహరాశ్రమం ఏంటంటే అక్కడ ఉన్న పిల్లలకి భౌతిక జ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానం కూడా ఇవ్వడం కోసం మెహరాశ్రమాన్ని ప్రారంభించారు. అక్కడికి విదేశాల నుండి కూడా, అప్పుడు విదేశాల నుంచి కూడా పిల్లల్ని తీసుకొచ్చారు. అది 150కి చేరుతుంది. 150 కన్నా 150 విదేశాల నుంచి పిల్లలు రావడం 150కి అది చేరుతుంది. తర్వాత సాధకాశ్రమం. సాధకాశ్రమం అంటే సాధన ద్వారా భగవంతుని మనం సాధించాలి, భగవంతుని మనం చేరుకోవాలి అని సాధకాశ్రమాన్ని పెట్టడం జరిగింది. 2/12/1927 ఈ సాధకాశ్రమాన్ని బాబా ప్రారంభించారు. తర్వాత ప్రేమాశ్రమం. ప్రేమాశ్రమం ఏంటంటే 10/12/1927 అంటే పిల్లలకి భౌతిక విద్య ఒకటే కాదు, ఆధ్యాత్మిక విద్య కూడా ఇవ్వాలని చెప్పి ప్రేమాశ్రమం స్థాపించి అక్కడ పిల్లలకి వాళ్ళకి ఏంటంటే ప్రేమ, అసలు ప్రేమ ఏదైతే ఉందో ప్రేమ జరిగింది వాళ్ళందరూ పిల్లలు గుర్తించారు బాబా. వాళ్ళందరూ కూడా బాబా 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 అని ఏడవడం మొదలు పెట్టారు పిల్లలందరూ. అలా వాళ్ళు 3-4 రోజులు బాబా బాబా అని ఏడుస్తుంటే వాళ్ళు 3 రోజుల్లో 4 రోజుల్లో అదే స్థితిలో ఉండి వాళ్ళకి తర్వాత మామూలు స్థితిని కల్పించి ఆ పిల్లలందరికీ ఆధ్యాత్మిక శిక్షణ అనేది బాబా ఇవ్వడం జరిగింది. 1927 డిసెంబర్ 29న బాబా అవతారుడి గురించి ప్రకటించారు. అవతారుడు అంటే ఏంటి అనేది 27 డిసెంబర్ 29. బాబా జీవితంలో బాహ్యంగా వర్తించే ముఖ్య ఘట్టాలు 10/7/1927 నుండి 31/1/1969 వరకు సాగిన అఖండ మౌనం, 1931 నుండి బాబా సాగించిన ప్రపంచ పర్యటనలు, 1932 నుండి బాబా అవిరామంగా పర్యటించి చేసి దైవ చింతనలో ప్రపంచ స్థితిని కోల్పోయి పిచ్చివారిగా కట్టించే మస్తుల సంరక్షణ సామర్థ్యం, 1949 సంవత్సరం అక్టోబర్ 16 నుండి ఫిబ్రవరి 1952 వరకు నవజీవనం, 1952 నుండి 1965 వరకు సహవాసాలు, ప్రజా దర్శనాలు, అర్హులైన వారిని వాళ్ళ ఎదలో ప్రేమ ద్వారాన్ని రగిలించడం, 1965 నుండి 69 వరకు జనవరి 31 వరకు ఏకాంతవాసం, 1954 అక్టోబర్ 7వ తేదీన అక్షరపత్రం చెల్లించి సౌమ్యంతో మాట్లాడడం, 25 నవంబర్ 10న మొదటి గురి వేయించడం. ఈ గురికి అక్కడ ఆరంభం ప్రజలందరూ రావడం, బాబాని దర్శించుకుని వాళ్ళు వర్షాలు పడట్లేదని వేడుకోవడం, అప్పుడు గురి వేయించడం జరుగుతుంది. ప్రతి 12వ తారీఖుని గురి వేయించి బాబా అంటే అక్కడ మీకు ఏదైతే బలహీనత ఉందో ఆ బలహీనతను అక్కడ విడిచిపెట్టండి అని చెప్పడం. మనం ఏం చేస్తున్నామంటే బలహీనతను విడిచిపెట్టండి అంటే మనకు నచ్చలేదు అక్కడ వదిలేసి వచ్చి నేను దుర్గాలు వదిలేసి వచ్చాను గొప్పగా చెప్పుకుంటాం. మనకి నచ్చంది కాదు, మనకి నచ్చిన అది మన బలహీనత అయినప్పుడు అది అక్కడ విడిచిపెట్టి రావాలి. అది కాఫీని వదిలేద్దామని కూడా వదిలేదు. 11/11/1925 నుండి 28/3/1926 వరకు బాబా రాత్రులంతా టేబుల్ సోర్కి ఏదైతే ఉందో అందులో వెళ్ళిపోయారు. ఎందుకోసం ఇవన్నీ మీకు ఇన్ని కష్టాలు ఆయన అనుభవించారు అంటే, ఇన్ని కష్టాలు ఆయన పడ్డారు అంటే మన కోసమే, మన్ని ప్రేమించడమే. ఆయన అన్ని కష్టాలు పట్టదు మన కోసమే. కానీ మనం ఏం చేస్తున్నాము, అప్పుడప్పుడు అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటాము. అంటే అది కూడా బాబా ఇచ్చి అనుకోవాలి, కానీ అనుకుంటాము అది వేరే సంగతి. అయితే ఓకే, నేను ఇవన్నీ చదవడం కాదని ఒక చిన్న సరిపెట్టి చెప్తాను. శనగపిండి మనం తింటాం కదా, అందులో తింటాం. శనగపిండి ఏమవుతుంది, శనగపిండిని ఉల్లిపాయ కలిపి వేస్తే పకోడీ అవుతుంది. శనగపిండి అరటికాయ కలిపి వేస్తే అరటికాయ బజ్జీ అవుతుంది. శనగపిండి కూరలో వేస్తే పూరి అవుతుంది కదా. పూరి కూర కాదమ్మా, శనగపిండి నీళ్ళలో కలిపేస్తే కూర అవుతుంది కదా, బొంబాయి చట్నీ.
ఎక్కువ తింటే గ్యాస్ ఫార్మ్ అవుతుంది. అయితే ఈ శనగపిండి మనం అంటే ఆ భగవంతుడు సృష్టించిన శనగపిండి ఎన్ని రూపాయలు మారింది? చాలా రూపాయలు మారింది. మన అన్ని రూపాయలు మార్చుకున్న ఆయన భగవంతుడు ఈ రూపంలో ఇప్పుడు వచ్చాడంటే నమ్ముతున్నామా? మనం నమ్ముతున్నాం, కానీ ఇట్లా నమ్మవాడు ఉన్నారు. ఆయన ఏమిటి ఎస్పీ ఎవరు ఉన్నారు, ఈయనేమిటి ఇలా వచ్చారో అన్నవాడు ఉన్నారు. అని శనగపిండి శనగపిండి రూపం మార్చుకుంటే అవతారుడు రూపం మార్చుకోవడంలో తప్పేమన్నా ఉందా? అవతారుడు అక్కడి కారణాల పరిస్థితులు అనుగుణంగా రూపం మార్చుకుని వస్తారు. అయితే చెప్పేసి అయితే ఒకసారి 1931 నవంబర్ 6వ తేదీ శుక్రవారం బాబా మొట్టమొదటిసారిగా న్యూయార్క్ పరిగెత్తారు. న్యూయార్క్ లో అడుగు పెట్టారు. ఎందుకు అంటే పశ్చిమ దేశాన్ని తూర్పు దేశాన్ని కలపడం కోసం ఆయన 1931 నవంబర్ 6న మొట్టమొదటిసారిగా పర్యటన చేయడం జరిగింది. అయితే అది ఎలా ఉంటుంది? బాబాకి డెహ్రాడూన్ లో ఉన్నారు కదా బాబా. ఎప్పుడున్నారు డెహ్రాడూన్ లో? 53. అప్పుడు 49 డెహ్రాడూన్ లో 53లో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేశారు. బాబా చేయాలనుకుంటే అంటే డెహ్రాడూన్ కి ఇంకా బాబా వెళ్తారనగా బాబా పేరు ఆయన పేరు నలావాడ. ఆయన ఇంటికి ఒక కొత్త వ్యక్తి వస్తారన్నమాట. వచ్చి ఎంతో శ్రమతో వెతుకుంటూ ఈ నలావాడ బాబా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి చాలా శ్రమపడి ఒక కొత్త వ్యక్తి వస్తారు. వచ్చి గాబరా పెట్టి ఇదే అంటుంటాడు. ఏమిటి ఎవరు అని చెప్పి ఆయన అంటున్నాడు అన్నమాట. అనుకుని ఎవరు మీరు, ఎందుకు వచ్చారు, నీకేం కావాలి అని అడిగితే నా పేరు తోడేసింది, నా పేరు తోడేసింది. నాకు ఒక గొప్ప మహానుభావుడు కల్లోకి వచ్చాడు. కల్లోకి వచ్చి నేను డెహ్రాడూన్లో ఉంటాను, నాకు నువ్వు భోజనం అది పెడతావా అని అడిగారు. అని బాబా కూడా చూసి ఈ మహానుభావుడు ఈయనే నా కల్లోకి వచ్చాడు, వీళ్ళు నాకు ఆయన చూపించాడు, నాకు ఆయన దర్శనం ఇచ్చాడు, వీళ్ళు చూపించాడు, అందుకే నేను వచ్చాను అంటాడు. అంటే కల్లో వచ్చినప్పుడు మమ్మీతో పెడతామా? ఆయన ఎక్కడో వ్యాపారం చేసుకుంటాడు, అన్న వ్యాపారం చేసుకుంటాడు తోడేసిండు. అక్కడి నుంచి డెహ్రాడూన్ వచ్చి నా కల్లో ఆయన వచ్చాడు, నాకు అనిపించాడు, అందుకు నేను సరుకులన్నీ పట్టుకొచ్చానని వెన్నా ఏవైతే తినడానికి చపాతి ఏదైతే రైస్ ఉందో ఇవన్నీ పట్టుకుని వస్తాడు అనమాట. పట్టుకొచ్చి ఆయన నాకు కల్లో కనిపించాడు, మీరు ఈ సరుకులు ఆయన అందజేయండి అని ఆ నలవాసం అంటాడు. నలవాసం అప్పుడు నవజీవనంలో ఎవరితోని పరిచయాలు ఉండకూడదు, బాబా పేరు ఎక్కడా చెప్పకూడదు, ఇది రూల్స్. అయితే ఈ నలవాళ్ళ ఏంటంటే సరే బాబా గారు వస్తారు, ఇప్పుడు ఆయన వస్తారు, మా అన్నయ్య వస్తారు, మీరు ఉంటాడు అని చెప్పి ఆయన ఉంచుతారు. ఉంచేసరికి బాబా రాముడు బాబా వచ్చాక ఈ విషయం తోడేసి వచ్చారు. అక్కడి నుంచి ఏమో సరుకులు అవి పట్టుకుంటారు అంటే బాబా రమ్మంటారు. రమ్మని ఆయన దర్శనం ఇస్తారు. ఇచ్చాక ఆయన్ని ఇదే ఏదైతే సరుకులు కన్నా అవి తెచ్చాడు కదా, మీరు ఇవన్నీ తీసుకోండి అనేసి బాబాకి ఇస్తారు. బాబాకి ఇచ్చేసరికి తీసుకుంటారు. ఏంటి ఈ 100 వస్తువులన్నీ ఏం చేసుకుంటాను, ఎవరు వండి పెడితే తింటాను, నన్ను వండి పెట్టచ్చు కదా అని అడుగుతారు బాబా. అడిగేసరికి బాబా మీరు అనుమతిస్తే నేను అందరినీ నా కుటుంబాన్ని తీసుకొస్తాను అని చెప్పి ఆ భార్యని, పిల్లల్ని, వాళ్ళ చెల్లిని తీసుకొస్తారు. తీసుకొచ్చి డెహ్రాడూన్ లో బాబా ఎన్నాళ్ళు అయితే ఉన్నారో అన్నాళ్ళు రుచికరమైన భోజనాన్ని బాబాకి అందిస్తారు. వంటలు ఏంటంటే పాపం నవజీవనం అంటే ఏంటి, వాళ్ళు భిక్షాటం చేసుకుని గడపడమే కాదు, ఎవరైతే ఇస్తే తిన్నా నాకు తెలియదు. కానీ నవజీవనం డెహ్రాడూన్ లో ఉన్న నాడు కూడా మంచి రుచికరమైన భోజనం తోడేసిన ద్వారా వాళ్ళు తినడం జరుగుతుంది. బాబా డెహ్రాడూన్ నుంచి వచ్చిన తర్వాత తోడేసిన తర్వాత తిన్నారు కదా, ఇదైతే కదా బాబా. ఇది ఇక్కడ 16 నుండి 1953లో ప్రథమాంధ్ర పర్యటన బాబా వచ్చారు ఆంధ్రాకి. ఆంధ్రాకి వచ్చినప్పుడు చాలా సంఘటనలు ఉన్నాయి. అందులో ఏంటంటే ఒక అబ్బాయి క్రిస్టియన్ వాళ్ళు బాబా కోసం పరితపించి వాళ్ళ తల్లిదండ్రులను అడిగితే మన క్రిస్టియన్స్ అక్కడ వెళ్ళకూడదు, వాళ్ళని చూడకూడదు, హిందూ దేవుడు ఆయన లేకపోతే ఆ దేవుడు ఈ దేవుడు మనం వెళ్ళకూడదు అని అన్నారు. సరాసరి ఆయన బాబా స్కూల్ ఏదైతే ఉందో స్కూల్ పెట్టి ఆ పిల్లలకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి చాలా గోకలలో ఉన్నాయి చెప్పుకోవడానికి, అవన్నీ ఇప్పుడు నేను చెప్పలేదు, కానీ గుర్తులేవు. డెహ్రాడూన్ లో 1953 సెప్టెంబర్ 7 ఉన్నతోన్నతులను హైయెస్ట్ ఆఫ్ ది హై అని డిక్లరేషన్ ని బాబా
ఇచ్చారు. ఎప్పుడు 1953 సెప్టెంబర్ 7. 1954 దివ్యాంగ పరిగణ మళ్ళీ రెండోసారి వచ్చారు. శ్రీకాకుళం కూడా వచ్చారు అని కుమారన్నయ్య వాళ్ళందరూ చెప్పారు. మన కార్యక్రమం బాగా అడుగు పెట్టారు అని. పెడితే మనం అదృష్టవంతులమే. కానీ మనం చాలా అదృష్టవంతులండి. మనం అందులో ఆలోచించడానికి ఏం లేదు. అయితే ఇక్కడ వరకు బాబా అంటే కొన్ని ముఖ్య సంఘటనలు గుర్తు చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఆ డేట్స్ అని రాసుకోవడం జరిగింది. తర్వాత ప్రియతముని మొదటి దర్శనం, ఇది 2 ఉన్నారండి. ఈయన ఏంటంటే రాజమండ్రిలో ఆయన పెడతారు. శ్రీరంగపట్నం అనే గ్రామంలో రాజమండ్రిలో ఆయన పుట్టడం జరుగుతుంది. వాళ్ళ తండ్రి గంగరాజు గారు. ఆయన కూడా చాలా అంటే ఆయన పెళ్లి చేసుకుని ఉంటారని ఉద్యోగం అది అంటే కూడా కొంచెం దూరంగా ఉంటారు. ఆయన ఏదో చేస్తుంటారు కానీ అలా ఆధ్యాత్మిక వైపు మక్కువ ఎక్కువ అన్నమాట గంగరాజు గారు. ఆయన్ని చాలా గౌరవిస్తుంటారు అందరూ. అంటే గొప్ప వ్యక్తి అని గంగరాజు గారి సుందరమూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ని అందరూ గౌరవిస్తుంటారు. అలా కొన్నాళ్ళు ఏంటంటే సుందరమూర్తి గారు గంగరాజు గారు చెప్తుంటారు, దేవుడు అన్నవాడు మనం మంచిగానే నిజాయితీగానే ప్రకారం ఇలా మంచి మాటలన్నీ కొడుకు చెప్పడం జరుగుతుంది. అయితే కొడుకు ముందుగా అడుగుతారు మేడం, నేను భగవంతుని ఎలా కనుక్కోవాలి, నేను భగవంతుని ఎలా చూడాలి అంటే, నువ్వు ఎప్పుడైతే ఏ రూపం చూస్తే నీకు గాయత్రి మంత్రం ఏదైతే ఉందో అందులో ఆ గాయత్రి దేవి నీకు ఎప్పుడైతే కనిపిస్తుందో, ఏ రూపం చేస్తే నీకు గాయత్రి దేవి తలం పోస్తుందో ఆవిడ నీకు కనిపిస్తుందో అతను నిజమైన భగవంతుడు. అలాంటి భగవంతుడిని నేను చనిపోయాక నా నిర్యాణం తర్వాత మీకు అలాంటి భగవంతుడి దగ్గరికి మీకు నా కుటుంబాన్ని అందరినీ నేను తీసుకువెళ్తాను. ఆయన ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నాడు అని పేరు చెప్పాలన్నమాట. ఆయన చెప్పడం జరుగుతుంది. ఆయన చెప్పాక ఆయన కొన్నాళ్ళు అయితే చనిపోవడం జరుగుతుంది. చనిపోయాక కాకినాడ ఏడి సత్యవాదు గారు ఆయన నేను చెప్పే సబార్డ్ ఫ్రెండ్స్ అన్నారు వచ్చి బాబా రాజమండ్రిలో దర్శనం ఇస్తున్నారు, నువ్వు కనుక ఈసారి బాబా దర్శనానికి రాకపోతే మనకున్న బంధాలు తెగిపోతాయి అని సత్యరాజు గారు లెటర్ రాస్తారు. లెటర్ రాస్తే అయిష్టంగా బాబా దర్శనానికి వెళ్తారు. బాబా దర్శనానికి వెళ్ళాక బాబాని ఎప్పుడైతే చూస్తాడో ఆయన కన్నీరు పర్యంతం, అంటే అవతార పురుషుడిని చూశాడు ఆయన. ఇంకా ఆయన అంతవరకు ఉన్న ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని మర్చిపోయి, అయిష్టం ఏదైతే ఉందో దాన్ని మర్చిపోయి ఆ రోజు నుంచి బాబాకి పూర్తిగా అంకితమయ్యి ఆయన ఆ రోజు నుంచి బాబా సేవలో బాబా ప్రేమలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇంకా ఆయన ఒకసారి ఏంటంటే జాయింట్ కలెక్టర్ జంధ్యాల హరినారాయణ అప్పుడు జాయింట్ కలెక్టర్ గా ఉన్నప్పుడు నిజామాబాద్ లో 1974 బాబా బర్త్డే చేద్దాం అనుకుంటారు. బాబా బర్త్డే చేసినప్పుడు ఈ హరినారాయణ ఎవరైతే ఉన్నారో జాయింట్ కలెక్టర్ ఆయన ముఖ్య అతిథిగా పిలవాలని అనుకున్నారు. అనుకునేసరికి అదే ఆఫీస్ లో పనిచేస్తున్న నారాయణరావు గారికి ఆయన చెప్తాడు, ఆయన చాలా కోపిస్ట్రీ, ఆయనకి వెళ్ళి మనం ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం చాలా కష్టం. అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఈ నారాయణరావు గారు మూర్తి గారు ఇంకోటి కలిపి డైరెక్ట్ గా జాయింట్ కలెక్టర్ రూమ్ లోకి పెట్టుకుంటారు. రూమ్ లోకి వెళ్ళేసరికి ఆయన అసలు అధికారంతో ఉంటాడు, బిజీగా ఉంటాడు. ఆయన అసలు చూడకుండానే వీళ్ళు కూర్చోమని చెప్పకుండానే నీకు నేనేం చేయగలను అని అడుగుతాడు అన్నమాట. అడిగితే నువ్వు నాకేం చేయగా ఆయన మాటలు, నువ్వు నాకేం చేయలేదు, నేను నీకు చాలా అమూల్యమైన దాన్ని చాలా విలువైన దాన్ని నీకు ఇవ్వడానికి నువ్వు వినమ్రంగా దాన్ని స్వీకరిస్తే కనుక నీకు ఇవ్వడానికి నేను వచ్చాను అని ముద్దుగారన్నారు. అనేసి ఆశ్చర్యపోతాడు. అంతలా ఎక్కువ ఎవరు అంత కళాఖండిగా మాట్లాడింది ఆయన వినుంటాడు, జాయింట్ కలెక్టర్ ఆయన అని అప్పుడు చూస్తాడు. చూసి కూర్చోమని చెప్తాడు. కూర్చోమని చెప్తాను, కూర్చోకుండా నేను ఇప్పుడు రావడానికి కారణం యువతారుడైన అవతార పురుషుడు మెహర్ బాబా జన్మదిన వేడుకలు నిజామాబాద్ కేంద్రంలో జరుగుతున్నాయి, దానికి మీరు ముఖ్య అతిథిగా రావాలి అని బాబా కోసం అంతా చెప్పగానే ఆయన మాట్లాడుతున్నా అంటే ఆయన కొంచెం అన్నిటికీ దూరంగా ఉంటాడు. ఈ ఆధ్యాత్మిక అన్నిటి దూరంగా ఉంటే ఆయన మాట్లాడకుండా వచ్చి బాబా గురించి ప్రసంగం చేస్తారు. ఇది అక్కడ ఉన్న వాళ్ళందరూ మిగతా వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఆయన తలుచుకుంటే చేయలేదు ఏముంది, దానికి పనిముట్టుగా మూర్తి గారు అయ్యారన్నమాట. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బాబాకి మీ అందరికీ కూడా ధన్యవాదాలు.